మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా చాలా వరకు ఫేస్ చేస్తున్న సమస్యలు అంటే, గురువుగారు ఎంత ప్రయత్నించినా మాకు పెళ్ళి అవ్వట్లేదు, అయినా కూడా భార్యాభర్తల మధ్య ఏదో గొడవలు, తరచూ గొడవలు పడుతున్నాము. అలాగే ఫ్యామిలీలో ప్రేమానురాగాలు కావచ్చు, ఎందుకంత సన్నగించాయి, ప్రతి ఒక్కరు విడిపోతున్నారు. ఇలాంటి సమస్యలకి ప్రత్యేకంగా మీనరాశి వాళ్ళకి మరి మ్యారేజ్ లైఫ్ బాగుండాలన్నా, అలాగే పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కావచ్చు, ఓవరాల్గా ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించి మంచి రెమెడీ చెప్పండి. ఎప్పుడు చేసుకున్నా కూడా వర్కౌట్ అయ్యేలాగా అద్భుతమైన రెమెడీ తెలియజేయండి గురుగారు. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులతో. జరిగినటువంటి రోజులు ఎంతో బాధాకరము. 2022, 23, 22 ఆగస్టు నుండి స్టిల్ ఈరోజు వరకు కూడా విపరీతమైనటువంటి అధికంగా డబ్బు ఖర్చు అయిన దాఖలాలు. దీనికి తోడు మన మాటకు విలువ ఉండకపోవడాలు, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు, అధికంగా అసలు ఎవరైనా మనకేమైనా చేతబడి లాంటిది కానీ, చెడు ప్రయోగం లాంటిది కానీ ఏమైనా చేశారా అనేటువంటి ఆలోచనలతో తర్జనా భర్జన అవుతూ ముందుకు వెనక్కి పోలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. మరి ఇందులో భాగంగా మీనరాశి వారు నిజంగా 2025లో ఒక రెమెడీ అయితే చేసుకోవాల్సింది. ఎందుకు ఈ రెమెడీ అంటే, వీరు పనిచేసే చోట నెగిటివ్ చాలా ఉంది, వీరిపై అధికంగా నర దృష్టి కూడా ఉంది. భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం అంటే మామూలు లోపించడం కాదు, ఇక పూర్తి స్థాయిలో మనకు ఎట్లా అంటే డైవర్స్ ఏర్పడి ఎటోళ్ళట వెళ్ళిపోవడాలు, ఉన్నటువంటి పాపనో బాబునో ఎవరో ఒకరే చూసుకోవడాలు, మిగిలిన వారు మరొక వివాహానికి ఎదురుచూపు. ఇక ఇదొకటైతే, రెండవది ఏమిటి అంటే సంతానం. వివాహం జరిగి కొన్నేళ్ళు అవుతుంది, ఏది సంతానం ఏదిరా బాబు, సంతానం ఏది అని చెప్పి ఇంట్లో అమ్మ నాన్నలు టార్చరు అనుభవించలేక, సంతానం కాక బాగా ఏజ్ ఎక్కువైపోయి పెళ్ళి కాని సిచ్యువేషను, అదొకటి. సో ఇలాంటి వారందరూ అత్యంత అద్భుతంగా ఒక మంచి రెమెడీస్ 2 చెప్తా, ఇవి చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కూడా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అని అనుకునేటువంటి వారికి చెప్తున్నాను. నేను పలానా వ్యక్తిని ఇష్టపడ్డాను, నేను పలానా వ్యక్తినితో ఉండాలని కోరుకుంటున్నాను అని అనుకునేటువంటి వారికి ఇది. మళ్ళీ మిగిలినది మళ్ళీ చెప్తా. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి మనకు, చక్కగా పెద్దగా ఉండేటువంటి హైబ్రిడ్ వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. తీసుకొని చక్కగా ఏది చెప్పినా ఏది చేసినా వ్యక్తిగత జాతక అనేటువంటిది అల్టిమేట్. ఆ వ్యక్తిగత జాతకం మనం ఏదైతే చార్ట్ ఓపెన్ చేస్తామో అందులో వాళ్ళ ముఖం కనబడిపోతుంది, వీళ్ళ హావభావాలు కనబడిపోతాయి, వీళ్ళకు పీసీఓడి ఉందా కనబడిపోతుంది, వీళ్ళకు గొడవలు అవుతున్నాయా కనబడిపోతుంది, వీళ్ళకు ఇల్లీగల్ ఎఫైర్ ఉందా కనబడిపోతుంది, వీళ్ళకు పూర్తిగా ఇంకా ఏదున్నా మనం వేసే అంజనం ద్వారా పూర్తిగా కనబడిపోతుంది. వీరు వేసుకున్న బట్టలతో సహా. మొన్న ఒకరు కాల్ చేశారు, మన ఛానల్ నుంచి వచ్చింది కాల్ అపాయింట్మెంట్. నిజంగా మరి ఎక్కడ, లైక్ తూర్పుగోదావరి రిలేటెడ్. నేను వేరే ఫంక్షన్ ఉన్నట్లా అది కాస్త డిలే అయింది. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మాట్లాడేది కాస్త ఒక 4 days డిలే అయిపోయింది. మధ్యలో అమావాస్య రావడాలు అటు ఇటు. ఇంకా అనుకోకుండా కాల్ చేసి
మహాదేవ, నేను గురుగారిని మాట్లాడుతున్నా, చెప్పండి. చెప్పండి. ఓకే, ఎవరండి మాట్లాడేది? శ్రీనివాస్ గారేనా అంటే అవును నేనే, చెప్పండి. ఓకే, మీకు ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ అది ఉందా అండి? లేదండి, చెప్పండి. మీకు వివాహం అది జరిగిందా అండి? లేదండి, చెప్పండి. సరే, మీకు అన్నదమ్ములు, అక్క చెల్లెల్లో, వాళ్ళ పిల్లలదో ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్? నాకు అసలు ఫ్యామిలీ లేదండి, నేను ఒక్కనే, చెప్పండి. ఎట్లుంటుంది మీరు చెప్పండి. అంత ఈజీయా ఇది? ఈజీయా ఇది నేను మాట్లాడడం? మినిమం డీటెయిల్స్ ఉండాలి కదా. ఇది నిజంగా ప్రామిస్ ఒట్టు, నేను నా గాయత్రి మీద ఒట్టేసి చెప్తున్నా. ఇదే విషయం, ఇంతే టాపిక్ జరిగింది. ఒకవేళ ఆయన ఈ వీడియో చూస్తే మాత్రం కింద కామెంట్ పెట్టవచ్చు. సరే, ఇక చాలా విషయాలు అయితే జరిగినాయి అక్కడ. ఏది జరిగినా నేను అడిగే కొన్ని పాయింట్స్, వారు వేసుకున్నటువంటి డ్రెస్ కలర్, కొన్ని నాకు సాక్షాత్తు అమ్మవారు ఇచ్చినటువంటి సమాధానము. ప్రామిస్, ప్రామిస్ చెప్తున్నా. నాకు ఇచ్చినటువంటి సమాధానం దృష్ట్యా మాత్రమే నేను అతనితో మాట్లాడగలిగా. నేను ఏం పెద్ద బొట్లు పెట్టుకొని పెద్ద మాలలు వేసుకొని అసలు అవసరం లేదు. సబ్జెక్ట్ అంతేనా, సబ్జెక్ట్తో మాట్లాడతా. అమ్మవారి సాధన ఒకటే చెప్తున్నా నేను. నాకు ఎప్పుడు ఈగో ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు అది వేరే సబ్జెక్టు. చెప్పా, మీరు ఈ కలర్ జస్ట్ 2 కలర్స్ చెప్పా, గ్రీన్ వైట్ ఉన్నాయా మీ దగ్గర అని అడిగిన, అంతే. ఇవి అంటే ప్యూర్ వైట్ అండ్ వైట్ వేసుకున్నాను. గ్రీన్ రిలేటెడ్ అంటే వారి వద్ద పెన్నో ఏదో ఉందన్నాడు, కర్చీఫ్ లైక్. సో అటు పిమ్మట ఇక జాతకంలో నుంచి వెళ్ళా నేను, జాతకానికి నేను వెళ్ళా. ఇప్పుడు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారు, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారని ఎవరైనా అడుగుతారు ఇక్కడ, అవునా కాదా? నేను ఎప్పుడు అడగా, నేను ఎవరిని అడగా. నేను నిజంగా ఎవరైనా జాతకం నా దగ్గర చెప్పించుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే కింద కామెంట్ పెట్టండి. నేను ఎప్పుడు ఎవరిని ఏం కావాలి మీకు దేనికోసం అని చెప్పిన అడగను. మీరు దేనికి చేస్తున్నారో మీరే చెప్తారు, అంతే. నా పాయింట్ అది. సో ఎందుకంటే నాకు ఇప్పుడు నేను అనేది వాళ్ళకి అర్థం కావాలి కదా. అర్థం కాంది వారినే అడిగి వారికే నేను వారి వద్దనే నేను అది తీసుకొని దానికి కాస్త నేను 2-3 బిల్డప్ విషయాలు కలిపి చెప్తే సరిపోతుంది. అలా చెప్పేటువంటి వారినే నమ్ముతున్నారు. 10 ఫోటోలను పెట్టి వాడేవాడు వశీకరణ చేస్తాడు ఫేస్బుక్లో, నేను చూస్తున్నా. కోయరాజులట, ఆడే కోయరాజులో వాడు ఎక్కడి నుంచి వచ్చిండి కోయరాజులు. వీళ్ళు మన వీడియోలు కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళ నెంబర్లు వేసుకొని మాట్లాడుతున్నారు. ఎక్కడున్నది ధర్మం? ఏం చెప్పొస్తుంది? ఇన్ని తిరిగి డబ్బులు పోగొట్టుకొని మన దగ్గరికి వచ్చేసరికి అపాయింట్మెంట్ తీసుకుందామంటే కూడా వీరికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఏం జరుగుతుంది సమాజంలో అనేటువంటిది దయచేసి చూసుకొని వెళ్ళండి. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారు ఖచ్చితంగా ఈ విధంగా బాండింగ్, మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ, లేదా మీ భార్యాభర్తలు కానీ, లేదా పార్ట్నర్షిప్లో బాగుండాలి అనుకున్నా కూడా 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. దానిపైన మీ పేరు వారి పేరు రాసి చక్కగా కూడా ఒక గుండు పిన్నుతో దాన్ని పొడి చేయండి, కలపండి రెండింటినీ కూడా ఇలా ఉండేటట్టుగా. ఓకే, కలిపేసి దీనికి చక్కగా ఎరుపు రంగు త్రాడుతో దాన్ని కట్టేసేయండి. కంప్లీట్గా ఎరుపు రంగు తాడుతో కట్టేసి ఒక గాజు జారు తీసుకోవాలి. గాజు జారులో తేనెను పోయాలి. తేనెను పోసి చక్కగా అందులో మనము ఈ వెల్లుల్లి రిబ్బల మీద పేరు రాసింది స్టిక్ చేసేసి గుండు పిన్ను ఆ యొక్క థ్రెడ్ దారంతో కట్టాం కదా, మనసులో తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాన్ని కానీ, లేదా అర్ధనారీశ్వర స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలను కానీ, మంత్రాలను కానీ దాన్ని పట్టుకొని చదివి ఆ తేనెలో వేసి మూత పెట్టేసి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి.
మీ బెడ్రూమ్లో తప్పకుండా ఆగ్నేయ మూలకు కానీ లేదా నైరుతి మూలకు కానీ దాన్ని పెట్టి ఉంచండి. 41 రోజులు ఉంచండి. 41 రోజులలో మరొక మాట, దాల్చిన చెక్క పౌడర్ను అందులో వేయండి. వేసి చక్కగా ఆ మూలన పెట్టండి. 41 రోజులలో మిరాకిల్ మీరే చూస్తారు. ఇక రెండవది, వివాహాలే జరగటం లేదు, వివాహాలే కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారు ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో 7 స్పూన్ల రాళ్ళ ఉప్పును పోయాలి. 7 స్పూన్ల రాళ్ళ ఉప్పును పోసేసి 8 మిరియాలు 8 లవంగాలను వేసి 4 మేకులను పెట్టి దీనిని చక్కగా కూడా మూటలాగా కట్టేసి దీనిని మీరు ఇదే లెఫ్ట్ హ్యాండ్ తోటే ఇటు 9 సార్లు ఇటు 9 సార్లు దిష్టి తీసుకొని పైనుంచి కిందికి కింది నుంచి మీదికి కూడా మీ ఇంట్లోనే చీకటిగా ఉండేటువంటి రూమ్లో దీన్ని పెట్టండి. చీకటిగా ఉండే రూమ్లో దీన్ని మీరు పెట్టండి. ఓకే, ఇది ఎప్పుడు? శనివారం రోజు చేయాలి. పొద్దున 5:40 నుంచి 6:40 లోపు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:40 లోపు, రాత్రి 8:40 నుంచి 9:40 లోపు ఇది చేయండి. దీని తర్వాత 7 వారాలు చేయాలి. ఇది 7 వారాలు చేసి ఈ 7 మూటలను కూడా ఇది ఒకటి చేయగానే ఇది అక్కడ చేర్చాలి, దాన్ని తీసుకోవాలి, పక్కన పెట్టాలి. ఆదివారం పొద్దున్నే ఎక్కడైనా దగ్గరలో ఉండేటువంటి మనకు రావి చెట్టు వద్దకు కానీ, మర్రి చెట్టు వద్దకు కానీ, తుమ్మ చెట్టు వద్దకు కానీ వెళ్ళి దాన్ని గట్టేయండి. దాన్ని గట్టేసి, నాకు అతి త్వరలో వివాహం జరుగుతూ ఉన్నది, చాలా అద్భుతమైనటువంటి సంబంధాలు వస్తున్నాయి అని మనసులో అనుకొని వచ్చేసాను నేను. ఇంతే. ఇవి మీనరాశి వారు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వీరికి 41 నుంచి, ఇది 7 వారాలని చెప్పాను, 7 వారాలలో ఎప్పుడైనా సంబంధం సెటిల్ అయిపోతుంది ఖచ్చితంగా. ఓవరాల్గా వివాహాలకు సంబంధించి కావచ్చు, వైవాహిక జీవితంలో ఇబ్బంది అంటే మీరన్న పాయింట్ మీద మనం చెప్పినటువంటి రెమెడీ మీనరాశి వ్యక్తిగత జాతకరీత్యా సప్తమ భావం ఏంది, సప్తమ భావానికి సంబంధించిన అధిపతి ఎవరు, మరి వీరి లగ్నాధిపతి గట్టిగానే ఉన్నాడా, బలంగా ఉన్నాడా, బలం కోల్పోయి ఉన్నాడా? ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణలో గత కొన్నేళ్ల క్రితము కూడా ఒక వెలిగినటువంటి పార్టీ, అది కాస్త పేరు మార్చుకోవడం ద్వారా వారికి ఇబ్బంది ఏర్పడింది, వారి పార్టీ ప్రధాన అధికారికి ఇబ్బంది ఏర్పడింది. దీనివల్ల ఏం జరిగింది? పూర్తిగా బలం కోల్పోయారు. సో మనము కూడా మన జాతక రీత్యా ఉండేటువంటి జాతకునికి సంబంధించినటువంటి ఆ యొక్క లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా? బలంగా ఉంటే ఇక బాహుబలంత బలం మీకు, అంతే, అది చూసుకోవాలి. చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.